ఎలా ఉండే బ్రో థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది దేవరా? ఇప్పుడే చూస్తున్నాం మూవీ అయితే మామూలుగా లేదు అసలు. మన తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఒక మంచి మూవీ గుర్తుండిపోతుంది. ఒక RRR తర్వాత బాహుబలి ఆ రేంజ్ ఎలివేషన్స్ పలు ఉన్నాయన్న. లాస్ట్ 40 నిమిషాలు అరాచకం వాటర్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. అస్థి పంజరాల గురించి ఆ క్లైమాక్స్ షాట్ చూడాలా. చిన్న ఎన్టీఆర్ కన్నా నాన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు అంతా మన జైలు కసలు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలాగైతే మనం ఎంజాయ్ చేస్తామో పెద్ద వాళ్ళ తండ్రి క్యారెక్టర్ వచ్చినప్పుడు అంతా సరే థియేటర్ ఎవరు కూర్చోలేదు. సవాల్ లేస్తున్నాయి తెలుసా. మళ్ళీ అనిరుద్ధ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన తమను కూడా తెంగడు ఇచ్చాడు. అఖండ ఇక్కండ దీన్ని చూడాలి. అనిరుద్ధ్ గారు ఎన్టీఆర్ అన్న నరకుడికి 5వ పూజ సాంగ్స్ చేసి మరి నరుకుతాడన్న ఒక్కొక్కరిని సవాల్ని ఆ నరకడం నువ్వు థియేటర్లో చూడాలన్న. నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ చేస్తున్నాయి. మరి ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్స్ కి ఎలా ఉండే మరి థియేటర్ లో పూనకాలు వచ్చినాయి అసలు. అది ఏంది అసలు ఎక్కడి నుంచి వచ్చారు కదా మాస్ లో. నిజంగా నేను అనుకున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హీరో లేడులే అనుకున్నాను, కానీ మాస్ లో ఎన్టీఆర్ అన్న కూడా ఆ రేంజ్ అన్న. పవన్ అన్నది ఏ స్థాయి అయితే ఉందో మన తెలుగు ఇండస్ట్రీలో 2 రాష్ట్రాలలో మేకలు తీసుకొచ్చి కోసి ఆ రక్తంతో కర్పూరాలు ఎగిచ్చి చేతిలో కొబ్బరికాయలు కొట్టి స్క్రీన్ కూడా చింపదేం ఒక మోద తెలుసా. ఈ రేంజ్ మాసా మరి అనుకున్నా. మరి ఇంటర్వెల్ సీన్ మరి ఎలా అనిపించింది బ్రదర్? ఇంటర్వెల్ షాట్ ఒకటి లాస్ట్ 40 నిమిషాలు మళ్ళీ ఇంట్రడక్షన్. ఒకప్పుడు నాకు ఊసరవెల్లి ఆయన ఇంట్రడక్షన్ బాగా నచ్చింది. అస్థి పంజరాలు వచ్చి మళ్ళీ మాడతాడు ఆ రేంజ్ ఎలివేషన్ అన్న. సింహాద్రిలో నచ్చింది మళ్ళీ ఆయన ఇంట్రడక్షన్ కోసం నువ్వు 500 పెట్టి వెళ్ళిపోవచ్చు అన్న. లాస్ట్ 40 నిమిషాలు ఒక బాహుబలి, KGF, RRR ఒక పెద్ద స్థాయి సినిమాలు ఉంటాయి చూడు. ఒక పాన్ ఇండియా రేంజ్ కి ఏ సినిమా అయితే కావాలో ఆ ఎలివేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ అన్న నేను నిలబెట్టాడు ఈ సినిమాని. కొట్టాల శివ కాదు అనుకుంటారు అందరూ. ఆచార్య డిసప్పాయింట్ చేశారు కదా, కొట్టాల శివ ఏదో ఇట్టు కొట్టేశారని. ఈ సినిమా ఇట్లా ఇట్ అయిందంటే ఒకటే కారణం ఎన్టీఆర్ అన్న. ఆయనే నిలబెట్టాడు యాక్టింగ్ పరంగా. మరి తండ్రి ఎన్టీఆర్ చనిపోయినప్పుడు థియేటర్ లో ఎమోషనల్ అయ్యారా బ్రో ఎవరైనా? చనిపోయారని నేను చెప్పాను అన్న. అంటే టాక్ వస్తుంది కదా, ఎమోషనల్ అయ్యాము. స్టోరీ నేను రివీల్ చేయను, స్పాయిలర్ అయిపోతుంది. మూవీ చాలా బాగా అనిపించింది. ట్రోలర్స్ కి ఇంకా ఛాన్సే లేదు. ఎందుకంటే మనం కిచ్చి సినిమాలు కాదు, ఒక పెద్ద సినిమా మన తెలుగు ఇండస్ట్రీని మళ్ళా అమెరికా, US, జపాన్ ఆ రేంజ్ లో పెట్టిన సినిమా ఇది. మరి చుట్టమల్లె సాంగ్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? చుట్టమల్లె అంటే కొంచెం ఆ అమ్మాయి ఏదో ఎక్స్పోజింగ్ చేసింది, కానీ దూకే ధైర్యమా జాగ్రత్త సాంగ్ ఒకటి, 5వ పూజ సాంగ్ అన్న ఇట్లా లేస్తాయి అన్న. అనిరుద్ధ్ మ్యూజిక్ కి ఎన్టీఆర్ అన్న చెప్పాను కదా, గుండెకే గూస్ బంప్స్ పక్కా వస్తాయి. ఇట్లా కొట్టుకుంటుంది హార్ట్ బీట్ అమ్మా థియేటర్ లో. ఆ సౌండ్ కి ఎన్టీఆర్ అన్న నరకుతా ఉంటే చాలా మంది ట్రోల్ చేశారు కదా. ట్రోలర్స్ కి అసలు ఛాన్స్ ఇవ్వలేదన్న. ఎందుకు ఇంత టైం తీసుకున్నాడు అనుకున్నాను. కొట్టాల శివ గారు ప్రతి ఒక్క రోజు అక్కడ చూపించాడు అన్న. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ వెయిట్ చేసి వచ్చాడు కదా, దానికి మొత్తం ప్రతి ఒక్క రూపాయి వసూలు అవుతుంది. 300 రూపాయలు పెట్టి పోతే 1000 రూపాయలు సాటిస్ఫాక్షన్ ఉందన్న. మంచి సినిమా. దసరా వరకు ర్యాంప్ ఆడిచ్చేస్తుంది. సెకండ్ పార్ట్ కి ఎలాంటి లీడ్ ఇచ్చాడు చెప్పదన్న. ఓకే బ్రో, ఇప్పుడు కల్కి రికార్డ్ బ్రేక్ చేస్తుంది ఒక మాటలో చేస్తుంది. డే 1 నాకు తెలిసి 300-400 కోట్లు పక్కా. ఇప్పుడు నీకు దసరా దాకా సినిమాలు కూడా ఏం లేవన్నా. కల్కి కన్నా బాగానే ఉందన్న చెప్పాలి ఓపెన్ గా. అంటే కల్కి జోనర్ వేరే, అది ఇది ఏంటంటే ఊర మాస్. ఒక సముద్రం, ఎర్ర సముద్రం, అక్కడ ఏం జరిగింది, దాన్ని ఎలా కాపాడాడు తండ్రి కొడుకులు. ఒక అమాయకుడుగా తండ్రి అనే క్యారెక్టర్, వాళ్ళిద్దరికి మళ్ళీ గొడవలు పెట్టాడు సైఫరీ కానీ ఎలా స్టోరీ మొత్తం రివీల్ చేసే స్పాయిలర్ అవుతుంది. ఒక్క ముక్కడం మంచి మూవీ అన్న. ఈ దసరాకి మస్ట్ వాచ్ మూవీ.